హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతి అకాడమీ. నేను కిరణ్ సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా డిటర్మినేషన్తో, చాలా కమిట్మెంట్తో బుక్స్ తీసుకొస్తారు, టెస్ట్ సిరీస్లు రాస్తారు, రకరకాల మెంటర్షిప్లు ఫాలో అవుతారు. చాలా జెన్యున్గా, చాలా హార్డ్ వర్క్, చాలా ఎఫర్ట్ పెడతారనమాట. పెట్టినప్పటికీ కూడా కొంతమంది ఫైనల్గా సక్సెస్ అవుతారు, విజేతలుగా కొంతమంది ఫైనల్గా తేలుతారు. మరి ఇంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ, ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఉన్నప్పటికీ, చాలా డిటర్మినేషన్తో ప్రిపేర్ అయినప్పటికీ ఆ ఫైనల్ లిస్ట్లో లేకపోవటానికి, విజేతలుగా మారడానికి కారణాలు ఈ బుక్స్ కాకుండా అదర్ దాన్ బుక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అనేదే సమాధానము. ఈ వీడియోలో మనము వాటిని చర్చిస్తాం. లైక్ మోటివేషన్ వీడియో లాంటిది ఇది. అయితే ఇంకొక విషయము, గత వీడియోలో మనము గ్రూప్ 2 స్టేట్ టాపర్ ఎం వేణు అన్నట్టు ఒక వీడియో చేసాం మనము. చాలామంది ఏపీఎస్సి లిస్ట్ పెట్టకుండానే మీరు ఎట్లా డిసైడ్ చేశారని అడుగుతున్నారు. సో దానికి ఏంటంటే, ఇప్పుడు సబ్ రిజిస్టర్ కానీ, డిటి మున్సిపల్ కమిషనర్, ఈ 3 ఉద్యోగాలు జనరల్గా టాప్ ప్రయారిటీగా ఇచ్చుకున్నారనమాట ఎక్కువ మంది వ్యక్తులు. సో డిటి కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, సబ్ రిజిస్టర్ కానీ ఇచ్చుకున్నారనమాట. అయితే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇంటిమేషన్ ఇచ్చారు ప్రతి క్యాండిడేట్కి. ఆ ఇంటిమేషన్లో వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, రోస్టర్ ర్యాంక్ ఏంటి, ఏ రోస్టర్ ర్యాంక్లో సెలెక్ట్ అయినారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ ఏంటి అనేది వివరాలు అందులో తెలియజేశారనమాట. ఆ వివరాలు తెలియజేశారు ఆ ఇంటిమేషన్ లెటర్లో. సో అలా చూస్తే స్టేట్ టాపర్ డిటి 241.33 వచ్చాయి, మున్సిపల్ కమిషనర్ 239.33 వచ్చాయి, ఇక సబ్ రిజిస్టర్ 244, అదే మన వేణు. ఓకే, కాబట్టి అతను అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అంటే అఫీషియల్లీ రాకపోయినప్పటికీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అతనే కదా, మనకు తెలుస్తుంది. 3 ఉద్యోగాలే ఇస్తారు ఎవరైనా ఫస్ట్ ప్రయారిటీ. సో ఇందులో ఇండివిజువల్ టాపర్స్ అనేది తెలిసిపోయింది కదా. సో ఈ ముగ్గురులో ఇతనే కదా టాపరు. ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే ఈవెన్ మీడియాలో కూడా వచ్చింది, న్యూస్ పేపర్లో కూడా స్టేట్ టాపర్ అని చెప్పేసి ఆ న్యూస్ వచ్చింది. మనం ఒకసారి పరిశీలించాలి. సో దాన్ని పక్కన పెట్టేస్తే, అంటే మనం ఏమంటే ఏపీఎస్సి అఫీషియల్గా పెట్టకపోతే మనం ఏ విషయాన్ని నమ్మము, ఒక్క విషయం తప్ప, వాయిదా తప్ప. ఎగ్జామ్ వాయిదా పడుతుందని ఎవరు చెప్పినా నమ్ముతాం. అంటే నేను విమర్శించట్లేదు, అది హ్యూమన్ సైకాలజీ అనమాట. అంటే ఎగ్జామ్ ప్రెజర్ ఇంకేదేదో ఉండిపోతుంది, దానివల్ల ఇప్పుడు వాయిదా పడిపోతే బాగున్నట్టు మెజారిటీ ఆస్పిరెంట్స్కి ఉంటుంది అనమాట. ఆ వాయిదాన్ని తప్ప మిగతా ఏ వచ్చినా కానీ మనం నమ్మం అనమాట. మీకేమి నేను విమర్శించట్లేదు. సో ఇంకో పాయింట్, ఇక్కడ మనం ఈరోజు కంటెంట్ ఏంటంటే, మరి ఈ సక్సెస్ అయిన అభ్యర్థుల వెనుక ఉన్న అంటే బుక్సేతర కారణాలు ఏంటి, అంటే పుస్తకేతర కారణాలు ఏంటి, అంటే పుస్తకాలు కాకుండా, మెంటర్షిప్ కాకుండా, లేకపోతే టెస్ట్ సిరీస్లు రాయటం, ఇలాంటివి, అంటే ఈ ట్రెడిషనల్ వేస్ ఉంటాయి కదా, ఇవి కాకుండా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అంటే ఎస్, కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటోది అసోసియేషన్. తెలుగులో సహవాసం అంటారనమాట. మొదటిది అసోసియేషన్, సహవాసం. మరి సహవాసం అంటే ఏంటి అంటే ఒకరితో కలిసి ఉండటం. అంటే మనము ఎవరితో కలిసి ఉంటే, ఎలాంటి వారితో కలిసి ఉంటే అలా తయారవుతాం అనమాట. ఇక్కడ జనరల్గా ఈ చదివే అభ్యర్థులు లేదా ఎవరైనా కానివ్వండి 2 టైప్స్లో ఉంటారు. ఒకటి అబెండెన్స్ మెంటాలిటీ, రెండోది స్కేర్సిటీ మెంటాలిటీ అని. అబెండెన్స్ మెంటాలిటీ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్కే కానీ తీసుకుంటే, నాకు ఈ నోటిఫికేషన్లో ఓపెన్లో ఒక 20 పోస్టులు, ఒకవేళ కమ్యూనిటీ ఉంటే నాకు ఒక 10 పోస్టులు ఉంటే చాలు, నేను బెస్ట్ ఇవ్వగలను, బాగా కష్టపడతాను, నేను ఖచ్చితంగా కొడతాను, ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటారనమాట. సో నెగిటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ ఉద్యోగం మనకెక్కడ వచ్చేస్తుంది, 4 లక్షల మంది రాస్తారు, అసలు ఈ నోటిఫికేషనే ఇంత తొందరలో రాదు, వచ్చినా కానీ 400 ఉద్యోగాలే ఉంటాయి, ఇంతకుముందు 900 ఉన్నప్పుడే రాలేదు, ఇప్పుడు మనకెక్కడ వస్తుంది, ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉంటారనమాట. సో మనము ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళతో మాత్రమే మనము అసోసియేట్ అయి ఉండాలి, సహవాసం చేస్తూ ఉండాలన్నమాట. నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళతో మనం ఎక్కువ సహవాసం చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు కూడా వచ్చేస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అనడానికి,
మా కోచ్ చెప్పారు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక నుయ్యి ఉందంట. ఆ నుయ్యి కొంచెం లోతుకుంది. అందులో కొన్ని కప్పలు ఉన్నాయంట. ఆ కప్పలన్నీ పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి. పైకి రావడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. ట్రై చేసి సగం వరకు ఎక్కి మరి ఇంకా పైకి ఎక్కలాగా కింద పడిపోతున్నాయి. మిగతా కప్పలన్నీ ఇవి ఎక్కలేము, ఇది చాలా ఎత్తిది, కష్టం ఇది, ఇవే చెప్తున్నాయి. అన్ని కప్పలు అవే చెప్పుకుంటున్నాయి. ఇది ఎక్కలేము, ఈ నుయ్యి నుంచి పైకి మనం బయటపడలేము, రాలేమని చెప్తున్నాయి. అలాగే వాళ్ళు చెప్పుకున్నట్టే అవి సగం దూరంకి వచ్చి కింద పడిపోతున్నాయి. ఒక కప్ప ఒడ్డుకు చేరిపోయింది, పైకి ఎక్కిపోయింది. అయితే ఆ కప్పకు అడిగారంట, మీరు ఇంతమంది వాళ్ళు ఎక్కలేకపోయారు కదా, మీరు ఇది ఎలా ఓవర్కమ్ చేయగలిగినారు, ఎలా వచ్చారు అని అడిగారట. అడిగితే ఆ కప్ప అన్నదట. అంటే ఆ కప్పకి చెవుడు ఉంది, చెవిటి కప్ప అది. సో చెవిటి కప్ప అనటం వల్ల ఇవేవైతే మనం ఎక్కలేము, మనం సాధించలేము, మన వల్ల కాదు అనే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, సో అదంతా తను వినలేదు. తనకు ఒకటే గోల్ ఉంది, ఏంటి, ఇక్కడి నుంచి పైకి పోవడం, అంతే. ఆ ఒక్క గోల్ మీదే పనిచేసింది. 1-2 సార్లు కింద పడితే పడి ఉంటుంది, కానీ ఫైనల్గా పైకి చేరుకుని ఉంటుంది ఆ కప్ప. సో ఏమవుతుంది ఈ స్టోరీ బట్టి మనకి అంటే, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన స్ట్రెంగ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సో అందుకే మనం ఎక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర ఉండకూడదు. ఇంకా ఇందులోనే ఈ అసోసియేషన్ అయిన అసోసియేషన్స్లోనే, సహవాసంలోనే మనము ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలా తయారవుతాం. మనం మందు తాగిన వాళ్ళతో తిరిగితే తాగుబోతం అవుతాము. మనం సక్సెస్ అయిన పీపుల్తో తిరిగితే సక్సెస్ అవుతాము. మనం గొప్ప వ్యక్తులతో తిరిగితే గొప్ప గొప్ప ఆలోచనలు ఆటోమేటిక్గా మన మైండ్కి వస్తాయి అన్నమాట. సో మనం ఆ విధంగా ఉండాలి. అయితే ఇందులో కూడా అసోసియేషన్లో ఇంకొక 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. అంటే గ్రూప్ స్టడీ అనేది ఇలాంటి ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి ఎగ్జామ్స్ కావనివ్వండి, అంటే గ్రూప్స్గా చదవటం, అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిస్కస్ చేసుకుంటూ, మెటీరియల్స్ డిస్కస్ చేసుకుంటూ, డౌట్స్ అడుగుతూ, మనలో మనం డిస్కస్ చేసుకుంటూ అలా చదవటం ఒక ప్రాసెస్. ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇందులో కూడా 2 types ఉంటారు. ఒకటో రకం ఎలా ఉంటారంటే, నేను ఇది చదువుతాను, ఇందులో నాకు బాగా స్ట్రెంగ్త్ ఉంది, ఇందులో ఏదైనా తెలియని అంశం ఉంటే వాడికి చెప్తాను, వాడు ఏదైనా మంచి ఐటెం ఉంటే, ఏదైనా ఒక బిట్ వస్తుంది అనుకుంటే, లేకపోతే ఒక కంటెంట్ బాగుంది అనుకుంటే అది నాకు చెప్తాడు. సో దట్ ఇద్దరం కూడా కంబైన్డ్గా చదివి ఫైనల్ ఎగ్జామ్లో మేము ప్లస్ అవుతాము, ఇద్దరము మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటామనే మెంటాలిటీ ఒకరు ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏముంటారంటే, నేను చదువుకోవాలి, కొంచెం నేరో మైండెడ్ ఉంటారు. అంటే నాకు జాబ్ రావాలి, వాడికి జాబ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఒకవేళ వీడే నాకు పోటీ అవుతాడేమో అని అతి జాగ్రత్త కూడా పడతారు. ఒక్క ఉద్యోగమే ఉన్నట్టు. అంటే నేను ఏదో మెటీరియల్ తెచ్చుకొని చదువుకోవాలి, వాడికి చెప్పకపోవడం, దొంగచాటుగా చదువుకోవటం, దొంగ చదువులు చదవటం, ఇలాంటివి చేస్తారనమాట కొంతమంది పీపుల్. ఇలాంటి వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. సో అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనము మంచి వ్యక్తులతో, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులతో అసోసియేట్ అయి ఉంటే మనకు కూడా పాజిటివ్ థింకింగ్ అలవాటు అవుతుంది. ఆ నెగిటివ్ అలా మీరు యాక్చువల్లీ ప్రతి మనిషిలో కూడా ఒక సాడ్ మ్యాన్ ఉంటాడు లోపల. ఒక ఏమంటారు అతన్ని మనము, ఒక సాడ్ మ్యాన్ లోపల ఉంటాడు అనమాట, లోపలి మనిషి. వాడికి ఏం తెలుసా, ఇంత టచ్ అయితే ట్రిగ్గర్ అయిపోతాడు. అంటే ఏదో ఒక్క నెగిటివ్ ఇచ్చాడు, నువ్వు ఆపుతావు వాడిని. కానీ ఒక్క నెగిటివ్ ఇష్యూ ఇచ్చావనుకో, ఇంకా నా పని అయిపోయింది, నీ పని ఖతం, దుకాణం బంద్ అని బయటకు వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి నిన్ను ఇంకా ముంచేస్తాడు. సో తనని రానివ్వకూడదు అంటే నెగిటివ్ ఎనర్జీ తగలకూడదు. సో అది అసోసియేషన్కి ఉన్న ఇంపార్టెన్స్. ఓకే, ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే విజువలైజేషన్ అంటే సింపుల్ వర్డ్స్లో ఊహించడము అని అర్థం. చాలా సిల్లీగా ఉంటుంది ఇది. ఊహించడం ఏంటి, ఊహిస్తే పనులు అయిపోతాయా అన్నట్టు, కానీ యాక్చువల్గా అయిపోతాయి. మనం పదే పదే అనుకుంటే, మనం ఏమనుకుంటే అదే అవుతుంది అనమాట. అంటే చాలా, నేను చెప్పడం అని కాదు, కాకపోతే చాలా సక్సెస్ఫుల్ పీపుల్ మీద రీసెర్చ్ చేసి, స్టడీస్ చేసి, బుక్స్ రాసిన వాళ్ళు చాలామంది ఈ విజువలైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. మరి ఊహించడంతోనే అన్నీ అయిపోతాయా అంటే, మీరు ఒక విషయం మీకు తెలుసు, నేను ఒకసారి జ్ఞప్తికి తెస్తున్నా. చూడండి, ఈ ప్రపంచంలో మానవుడు కొనుగొన్న ముఖ్యమైన వస్తువులన్నింటిలో, చక్రం నుంచి ఇవాళ కంప్యూటర్స్ వరకు, లేకపోతే ఫోన్ వరకు, ఇవన్నీ కూడా ఊహతోనే మొదలవుతాయి. మొదటి ఆవిష్కరణ ఊహలో
మొదలై ఉంటుంది. తర్వాత అది ఫిజికల్ ఆబ్జెక్ట్ వస్తుంది బయటికి. సో ఊహకి అంత శక్తి ఉంది. మరి మనం దాన్ని ఎందుకు కోల్పోవాలి? అంటే మనము మన డ్రీమ్‌ని విజువలైజ్ చేయాలన్నమాట. విజువలైజ్ చేయాలి. జస్ట్ మీరందరూ కూడా జస్ట్ 1 మినిట్, ఓన్లీ 1 మినిట్ నేను చెప్పినట్టు చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్లీజ్ జస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. నేను చెప్పినది మీ మీ మైండ్‌లో అనుకోండి ఒకసారి. మీరు ఒకరోజు పడుకొని లెగిశారు. గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి. ఎలాగో అర్ధరాత్రే వస్తాయి కాబట్టి ఉదయాన్న మీరు పీడిఎఫ్ ఓపెన్ చేశారు. సబ్ రిజిస్ట్రో, డిప్యూటీ తహసీల్దారో మీ నెంబర్ ఉంది. ఒక్కసారి మీ మొహం చాలా ఆనందంతో వెలిగిపోయింది. ఎప్పుడూ లేనంత హ్యాపీనెస్, మీ మీ పెదవులపై చిరునవ్వు కనిపించింది. మీ మొహం మీద ఎంతో ఆనందం కనిపించింది. ఏ రోజు అలాంటి అనుభూతిని మీరు ఫీల్ అవ్వలేదు. కిందకొచ్చారు. కిందకొచ్చిన తర్వాత మీ అమ్మా నాన్న కనిపించారు. మీ అమ్మా నాన్నకి విషయం చెప్పారు. వాళ్ళు చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫీల్ అయ్యారు. మిమ్మల్ని హత్తుకున్నారు. ఇలాంటి కొడుకుని లేదా ఇలాంటి కూతుర్ని కన్నందుకు చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నాన్న అని చెప్పారు మీకు. మీరు కూడా చాలా సంతోషించారు. మీ సిబ్లింగ్స్ మిమ్మల్ని పొగుడుతున్నారు. అన్నయ్య నువ్వు ఇలా సాధించావని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీకు పెళ్ళైతే మీ భార్య పిల్లలు మిమ్మల్ని ఒక హీరోలాగా చూస్తున్నారు. బయటకు వచ్చారు. మీ పొరుగింటోళ్ళు వీళ్ళంతా కూడా సబ్ రిజిస్టర్ అయ్యారు, లేకపోతే తహసీల్దార్ అయ్యాడు, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ అయ్యాడని చాలా గొప్పగా మీ గురించి చెప్పుకుంటున్నారు. మీరు ఆ రోజు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో రకరకాల వ్యక్తులు, ఈ సచివాలయం బాధ వీడికి తప్పేంద్రా బాబు అనుకున్న వాళ్ళు కొంతమంది, చాలా సూపర్ హీరోలాగా చూసిన వాళ్ళు కొంతమంది, మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీతో నెగిటివ్ ఒపీనియన్ ఉన్నోళ్ళు, అంటే మీతో కొంచెం ఘర్షణ పడిన వాళ్ళు వీళ్ళంతా వచ్చేసిందా అని బాధపడటం మీరు చూశారు. చూసి మీరు చాలా చాలా మిమ్మల్ని అంతా పొగుడుతున్నారు. హ్యాపీగా అనిపించింది మీకు. లైఫ్లో మీరు చాలా హ్యాపీ మూమెంట్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు కళ్ళు తెరండి. ఈ ఊహ ఎంత బాగుంది. ఇది నిజమైతే చాలా చాలా బాగుంటుంది కదా. సో నిజం అవ్వాలి అంటే మీరు రోజు ఏదో ఒక టైంలో, ఎవరు లేనప్పుడు, మీకు ఒకవేళ సిగ్గైతే ఎవరు లేనప్పుడు 1 మినిట్ దీన్ని మీరు రోజు అనుకోండి. రోజు అనుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో నేను చెప్తాను. ఏమవుతుందంటే మీరు రోజు అనుకోవడం వల్ల దీంతో మీరు డీప్ కనెక్షన్లోకి వెళ్తారు. అంటే డీప్ లవ్లోకి వెళ్తారనమాట. దాంతో మీరు బాగా లవ్లో పడతారు. పట్టడం వల్ల ఏమవుతుంది, మీకు ఇంకా ఎలాంటి డీవియేషన్స్ వచ్చినా కానీ నాకు ఇది ఉంది అని మీకు అనిపిస్తుంది. అంటే ఇది నాకు ముఖ్యము అనిపిస్తుంది. కొంతమంది లైక్ ఇప్పుడు మీరు ఏదో చదువుతుంటే ఒక ఈవినింగ్ ఏదో పార్టీకి వెళ్దాం రా అని పిలుస్తాడు ఒక అబ్బాయి. పిలిస్తే మీకు వెంటనే గుర్తొస్తుంది, నాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదు, ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఒక 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 అంతిమమైన హ్యాపీనెస్ నేను తలలో పెట్టుకుని ఉన్నాను, దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని మీకు తెలుస్తుంది. అంటే మీరు ఈ విజువలైజేషన్ వల్ల మీరు మీ డ్రీమ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వగలుగుతారు. ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఒక అడ్వాంటేజ్ విజువలైజేషన్ వల్ల. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే మీరు గోల్ నుంచి పక్కకు పోరు. గోల్ క్లియర్ అయిపోతుంది. అంటే లైక్ మీరు ఇప్పుడు చదువుతుంటే గ్రూప్ 2కి చదువుతున్నారు, గ్రూప్ 1కి చదువుతున్నారు. ఒకడు వచ్చి అంటాడు, 500 ఉద్యోగాలు ఉన్నాయి, మనం ఎక్కడ సెలెక్ట్ అవుతాము, ఏదో ఎస్ఎస్సి చదువుదాం అంటాడు. అప్పుడు చాలా అంటే డెడికేషన్తో ప్రిపేర్ అవుతున్న మీ ప్రిపరేషన్ అంతా పక్కన పెట్టేసి దీనికోసం ఆలోచిస్తారు. అంటే నేను నిజమేనేమో, అంటే కొన్నిసార్లు ప్రతిదీ నిజంలాగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు మీ డ్రీమ్ అనేది వీక్గా ఉన్నప్పుడు, మీరు డీప్ లవ్లో పడనప్పుడు ప్రతిదీ రీజన్ లాగే కనిపిస్తుంటుంది. కానీ నీకు మత్తు తీవ్రంగా ఎక్కిపోయింది అనుకో, ఇంకేమైనా కనిపిస్తుందా? అలా ఎలా ఎక్కుతుంది అంటే మీరు రోజు విజువలైజ్ చేయాలి. నువ్వు ఆఫీసర్ అయినట్టు, అవసరమైతే నువ్వు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళావు, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకొని ఎవ్వరికి చూపించకుండానైనా అది మన దగ్గర ఉంచుకోవాలి. ఎప్పటికైనా ఈ ఆఫీస్లో నేను హెడ్గా ఉంటాను అనుకోవాలి. అలా మీరు తీవ్రమైన కనెక్షన్లో పడతారనమాట విజువలైజేషన్ వల్ల. అప్పుడు మీకు మీ గోల్ పైన క్లారిటీ వస్తుంది. ఎవరైనా మీకు మధ్యలో అటు ఇటు తప్పించాలని చూసినా కానీ మీరు తప్పలేరు. మీరు తప్పాలనుకున్నా తప్పలేరు. ప్రాక్టీస్ చేసి చూడండి, ఖచ్చితంగా ఒక క్లియర్ విజన్ వస్తుంది మీకు. చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు.
దట్ ఈస్ విజువలైజేషన్, అదొకటి ఉండాలి. ఇక థర్డ్ ఇష్యూ ఏమంటే హెల్త్. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే హెల్త్ 2 టైప్స్ మనకు తెలుసు, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. బోత్ ఆర్ కనెక్టెడ్, రైట్? రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఫిజికల్ హెల్త్కి ఈ ప్రిపరేషన్స్ ఇలాంటి సమయంలో చాలా, అంటే మనం ఎలాంటి కండిషన్స్లో ఉన్నామంటే చాలా ఓవర్ పొల్యూటెడ్ ఎకోసిస్టంలో ఉన్నాం. మనం ఎన్విరాన్మెంట్ మనకి చూస్తే చాలా డీగ్రేడ్ అయిపోతూ ఉందన్నమాట. అంటే భూమి సారం తగ్గిపోతూ ఉంది, భూమి నుంచి వచ్చినటువంటి పంటలు అంత స్ట్రెంగ్త్ లేదు, చాలా అసలు మనం ఎండమోహం చూడట్లేదు, విటమిన్ డి డెఫిషియన్సీస్ చాలా పడిపోతున్నాయి, చాలా మందికి ఒబెసిటీ, చిన్నప్పుడే హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? హెల్త్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. చాలా మంది ఎక్సర్సైజ్ కొంచెం చేయాలి, ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా, ప్రిపరేషన్లో ఉన్నా కానీ. కొంతమంది టైం లేదంటారు, మరి ఏం చెప్పాలా? హార్ట్ అటాక్స్, ఒబెసిటీ, విటమిన్ డి, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటే అవన్నీ వదిలేసి టైం లేదంటే, సొంత నీ శరీరం కోసమే నీకు టైం లేదు అని నువ్వు చెప్తున్నావంటే ఏం చేయాలా? అన్నిటికీ టైం ఉంటుంది, ఒక్కదానికి టైం ఉండదా? ఫస్ట్ ఫ్యాక్టర్ హెల్త్ ఈజ్ ఫస్ట్ కదా, ద ప్రైమరీ ఫ్యాక్టర్ కదా దేనికైనా. అసలు హెల్తే లేకపోతే మిగతా నువ్వు డిప్యూటీ కలెక్టర్ అయితే ఏంటి అవుతుంది? లేకపోతే ఇంకేదేదో జాబ్ చేస్తే మాత్రం ఏముంటుంది ఫలితం హెల్త్ లేకపోతే? సో హెల్త్ ఉండాలి, ఫిజికల్ హెల్త్ ఉండాలి. అట్లీస్ట్ 20 మినిట్స్ మీరు ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. టైం లేదనే సాకు చెప్పకూడదు, అది తీసేయాలి బ్రెయిన్లోంచి. 20 మినిట్స్ ఈజ్ కంపల్సరీ నీ జీవితం కోసం. నీ జీవితం కోసం ఎవరు నేను ఉద్ధరిస్తారు? నీ జీవితం కోసం నువ్వు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ మెంటల్ హెల్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ సెగ్మెంట్లో అంటే ఈ కాంపిటేటివ్ రంగంలో కరెక్ట్గా రాణించాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్లీ స్ట్రాంగ్ లేకపోతే మనం డీవియేషన్స్కి గురవుతాం అనమాట. అంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. నెక్స్ట్ మెడిటేషన్ చేయాలి. అట్లీస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 5 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీత్ని తీసుకోవటం, హోల్డ్ చేయటం, విడిచిపెట్టడం, చాలా మార్పు వస్తుంది. మనం శ్వాస ఎలా తీసుకుంటామంటే చిన్న బంపింగ్ లాగా తీసుకుంటాం అనమాట. అంటే మనం అబ్జర్వ్ చేయము, కానీ దీర్ఘంగా శ్వాస తీసుకోవటం చాలా మంచిది. అది మనం చెయ్యం యాక్చువల్లీ. ఆ దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ మన బ్లడ్లో కలిసి ఆ ఆక్సిజన్ రిచ్ ఉన్నటువంటి బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళడం వల్ల బ్రెయిన్లో మీకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు అనమాట, అంటే సంజ్ఞానాత్మక జ్ఞానము అంటారు, అది మీకు తయారవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్స్కి అది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది. లేకపోతే బ్రెయిన్ అంత క్లమ్జీ అవుతుంది, ఈ హ్యూజ్ కంటెంట్తో పిచ్చిగా ప్రవర్తిస్తుంది బ్రెయిన్, వద్దు అంటుంటుంది అనమాట. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉండాలా. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటే మీకు ఈ లాజికల్ థింకింగ్ అనేది, రేషనాలిటీ ఇవన్నీ పెరిగి బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది. సో మీకు ఖచ్చితంగా మీ అందరికీ నేను సజెస్ట్ చేసేది, ఈ కాంపిటేటివ్లో నెగ్గుకు రావాలంటే అదర్ ఫ్యాక్టర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్. మీకు నిద్రలేని సమస్యలు, లేకపోతే చదువుతున్నప్పుడు ఓవర్ టెన్షన్ ఉంటుంది, ఇవన్నీ మీకు ఇప్పుడే తగ్గిపోవు అనిపిస్తుంది. మీరు కామెంట్స్ కూడా పెడతారు నాకు తెలుసు, బట్ ఇది సుదీర్ఘ కాలం పాటు చేయాలంటే ఒక 20 డేస్ పైన చేసి చూడండి, సంథింగ్ డిఫరెంట్ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఒక 20 డేస్ పైన చేసి చూడండి. మీరు 10 డేస్ చేసి ఏమీ రాలేదనుకోకండి, అంటే కొంత సివియర్గా ఉంటుంది. కొంతమందికి హార్ట్లో సెన్సేషన్ లాగా వస్తుంటుంది చదువుతుంటే. ఇలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏమంటే ఒక 21 డేస్ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ద రిజల్ట్. అంటే మీకు చేంజ్ మీకే తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అండ్ హెల్త్ తర్వాత ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్స్. అసలు నిజమైన ఫ్యాక్టర్ అయితే ఇదే. లైఫ్ని సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని తేల్చేటటువంటి ఒరిజినల్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉన్నాయంటే హ్యాబిట్స్. చాలా బుక్స్ రాయబడ్డాయి దీనిపైన. 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని, లేకపోతే ఇంకా మార్నింగ్ మిరాకిల్ అని చెప్పి రకరకాల బుక్స్ ఈ హ్యాబిట్స్ ఎలా ఉండాలనేది చాలా బుక్స్ రాయబడి ఉన్నాయి అన్నమాట. అంటే ఒరిజినల్గా మీ హ్యాబిట్స్ ఏమున్నాయి అంటే మీరు ఎంతకి లేస్తుంది, చిన్న హ్యాబిట్స్ లైఫ్లో చాలా పెద్ద రిజల్ట్ని తీసుకొస్తాయి అన్నమాట. చిన్న చేంజెస్ హ్యూజ్ రిజల్ట్ని తీసుకొస్తాయి. లైక్ ఇప్పుడు చూడండి, మీరు ఎంతకి లేస్తున్నారు,
మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారా? మీరు ఎర్లీ మార్నింగ్ లేచారనుకోండి, మీకు టైం ఎక్కువ దొరుకుతుంది. మీకు రోజులో పని ఎక్కువ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ లేస్తే. ఓకేనా? ఎంతకు తింటున్నారు? మీరు డైజెస్ట్ కావటానికి ఎంత సమయం ఇస్తున్నారు? ఇవన్నీ ఇగ్నోర్డ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అంటే మనం మెల్లగా మర్చిపోయిన అంశాలు. వాటిని మనము కరెక్ట్‌గా కంట్రోల్ చేయాలి. వాటిని కరెక్ట్ ట్రాక్‌లో పెట్టుకోవాలన్నమాట. హ్యాబిట్స్‌ని ఏం చేయాలంటే మీరు మొత్తం హ్యాబిట్స్‌ని రాసుకోవాలి. వరుసగా రాసుకోవాలి. అందులో గుడ్ హ్యాబిట్స్‌నన్నింటిని ఉంచేసి, బ్యాడ్ హ్యాబిట్స్‌నన్నింటిని కూడా రూత్‌లెస్ ఎలిమినేషన్ అంటారు. అంటే కర్కశంగా వాటిని తీయాలి. మామూలుగా కాదు. వాటి మీద ఏ మాత్రం కనికరం ఉండకూడదు. కనికరం లేకుండా రూత్‌లెస్ ఎలిమినేషన్ చేయాలన్నమాట బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ. సో, ఇక్కడ అసలు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అసలు ఎందుకుంటాయి మనుషులకి అనేది మనం రూట్ కాజ్ గాని ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. అంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే ఒక టైం టేబుల్ వేసుకుంటాము, దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాము. మంచి థింకింగ్ ఉంటుంది. నేను ఎలాగైనా డెవలప్ అవ్వాలి, ఎలాగైనా సక్సెస్ కావాలని. కానీ ఆ టైం టేబుల్‌ని మనం కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయము. అప్పుడు మనకి మన తలే చెప్తుంది, అవునా నేను ఇంత వరస్ట్ ఫెలోనా, ఆ టైం టేబుల్ నేనే ఇంప్లిమెంట్ చేసుకోనా అని అనిపిస్తుంది. పొరపాటును కూడా మీరు ఆ థింకింగ్‌లోకి వెళ్ళకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కోల్పోకండి. దానికి రూట్ కాజ్ ఉంటుంది. మీరు చదవలేకపోవడానికి రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్ మ్యాక్సిమం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటికి కూడా రూట్ కాజు ఇన్స్టంట్ హ్యాపీనెస్, అంటే తాత్కాలిక సంతోషం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇంకోటి మనకు తెలిసింది, చూడండి, తాత్కాలిక సంతోషము, దీర్ఘకాలికంగా ఉన్న అంశాల మధ్య తేడా మీకు ఈజీగా తెలుస్తుంది. మీకు ఇవాళ ₹1 ఇస్తాను, రేపు ₹2 ఇస్తాను, 3వ తారీఖున ₹4 ఇస్తాను, 4వ తారీఖున ₹8, తర్వాత 16, తర్వాత 32, తర్వాత 64, తర్వాత 128, తర్వాత 256, అట్లా 30 రోజులు ఇస్తాను. అది ఎంచుకుంటారా? లేకపోతే 30వ తారీఖున మీకు ₹1,00,00,000 ఇస్తాను, ఏది ఎంచుకుంటారు? ఈజీగా మీరు ₹1,00,00,000 ఎంచుకుంటారు, అంతే కదా. ఇది ఎంత అయిపోతుంది? మహా అయితే ₹1,00,000 అటు ఇటుగా అవుతుంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఈ ₹2, ₹4, ₹8, 30వ రోజు 53 కోట్లు అవుతుంది. 53 కోట్లు అంటే మనం ఇన్స్టంట్ హ్యాపీనెస్కి ఎక్కువ అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి ₹1,00,00,000 పరిగెట్టి పట్టుకొని వెళ్ళిపోవాలని మన ఆలోచన, ₹1,00,00,000ని వెంటనే అందుకోవాలని ఆలోచన. మనం కాంపౌండింగ్ ఫ్యాక్టర్ మర్చిపోతాం. గుడ్ హ్యాబిట్స్ తాలూగా రిజల్ట్స్ అవి ఎలా పేరుకుపోతాయంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ₹2, ₹4 ఎంత అయింది లెక్కేసి చూడండి. 30వ తారీఖున 53 కోట్లు వస్తుంది. ఆ 53 కోట్లను మనం చూడము, అంటే ఒకసారి కనబడదు కదా. ఈ ₹1,00,00,000 ఒకసారి కనబడుతుంది కాబట్టి దీనికి మనం మొగ్గు చూపుతాం. ఎక్కడ తేడా ఉంది? ఇన్స్టంట్ హ్యాపీనెస్ వద్దు, పారవశ్యం అంటారు, అది కావాలా. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అంటే మీ విజన్ ఏదో, మీ డ్రీమ్ ఏదో, మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో, పబ్లిక్ అంటే కీర్తించే విధంగా మిమ్మల్ని పబ్లిక్ సమాజము ఏ విధంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటుందో ఆ విధంగా మీరు ట్రై చేసేటటువంటి అంటే గుర్తు పెట్టుకునేలాగా మీరు మారేటటువంటి హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాబిట్స్. ఓకే, మంచి హ్యాబిట్స్ని కలిగి ఉండాలి. ఒక లిస్ట్ అవుట్ చేయండి, రూత్లెస్ ఎలిమినేషన్ చేయండి పనికిరాని హ్యాబిట్స్ అన్ని. ఎక్కడ కూడా మీరు నాకు బద్ధకం ఉంది, నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అలాంటిది అనుకోకండి. యు ఆర్ ద బెస్ట్. అర్థమైందా? యు ఆర్ ద బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు చాలా శక్తిమంతుడివి. నీకు అర్థం కావాలి, మానవ మేధస్సు మామూలుది కాదు. ఆ మేధస్సు అంతా నీకుంది. యు ఆర్ ద బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. డెఫినెట్లీ నువ్వు చాలా శక్తిమంతుడివి, నువ్వు చేయగలవు. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. రైట్? నెక్స్ట్ ఇక 5th వన్ ఏమో హ్యాబిట్స్ స్కోర్ కార్డ్. స్కోర్ కార్డ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. మన మీద మనకి ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ హెల్త్ ఎలా ఉంది, నీ హ్యాబిట్స్ ఏంటి, నీ అసోసియేట్స్ ఎవరు, నీ విజన్ ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించి మీ దగ్గర మీ స్కోర్ కార్డ్ ఉండాలి. మీరు స్కోర్ వేసుకోవాలి. నా హ్యాబిట్స్ ఇదిగో, హ్యాబిట్స్ పరంగా గుడ్ హ్యాబిట్స్కి నాకు ఎంత స్కోర్ వస్తుంది, నాకు ఇన్ని నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నట్టు స్కోర్ కార్డ్ వేసుకొని దానికి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. యాక్చువల్గా హ్యూమన్ సైకాలజీ
ప్రపంచంలో ప్రతి విషయము మనిషి పట్టించుకుంటాడు, ఒకటి తప్ప. అదేంటంటే తన గురించి తాను పట్టించుకోడు, తన హెల్త్ పట్టించుకోడు, తన కెరీర్ పట్టించుకోడు. అంటే పట్టించుకున్న చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇరాను యుఎస్ వార్ చూస్తాడు, ఆ వార్ తెలుసు, అన్నీ తెలుస్తాయి, రకరకాలు తెలుస్తాయి. యూట్యూబ్ ఛానల్స్ చూస్తాడు, యూట్యూబ్లో రకరకాల నాలెడ్జ్ సంపాదిస్తాడు. కానీ తనని తాను తెలుసుకోడు అనమాట. తనని తాను తెలుసుకోనంత కాలం మనిషి బాగుపడడు. స్పష్టమైన అవగాహన తన మీద తనకున్నప్పుడే మనిషి స్టెబిలిటీతో ఉంటాడు. అలాంటప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మొన్న చాలా మంది చదువుతున్నారు, మీ బుక్స్ చదువుతున్నారు, మధ్య మధ్యలో చివరిలో ఏవో మెటీరియల్స్ ఏవో వస్తే మనందరం కూడా మెటీరియల్స్ వెనక, మనం చదివే బుక్స్ వదిలేసి మెటీరియల్స్ వెనక పడ్డాం. బట్ ఎవరైతే సెట్ 244 మార్క్స్, ఆ వీడియో నేను అందుకే చేశాను అనమాట. అక్కడ నా వీడియో చేయడానికి ఇంకొక ఉద్దేశం లేదు. అతను ఎటు స్టెబిలిటీగా ఉన్నాడు, ఎటు కదలలేదు. ఏంటి కారణం? తనకు తెలుసు, తన కోసం తనకు తెలుసు, మీకోసం కూడా మీకు తెలియాలి. అర్థమైందా? ఇంకా మీరు ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 2కి చదువుతున్నట్టయితే, లేకపోతే గ్రూప్ 1కి చదువుతున్నట్టయితే, మీరు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి ఇట్లా మెజర్మెంట్ వేసుకోండి. ఇట్లా లైక్ చూడండి, హిస్టరీ, ఏపీ హిస్టరీ కదా, ఫస్ట్ ఏపీ హిస్టరీ 100 అప్పర్ లిమిట్ అనుకుంటే నువ్వు ఎంతలో ఉన్నావు? 50% ఉన్నాను, ఇంకా 50 క్లోజ్ చేయాలి. అట్లా మీరు ఎక్కడ వెనక్కున్నారో ఈ స్కోర్ కార్డ్ బట్టి తెలుస్తుంది అనమాట. ఆ ఇంప్రూవ్మెంట్ టార్గెట్ 100 పెట్టుకోండి. మీకు 100 వెళ్ళిన రోజు 4 సబ్జెక్టులు ఎందుకు ఉద్యోగం రాదు? ఖచ్చితంగా వస్తుంది. సో నేను చెప్పేది ఏమంటే, ఇది ఆల్మోస్ట్ ద ఫస్ట్ మోటివేషన్ వీడియో ఫ్రమ్ అవర్ ఛానల్ 4 yearsలో. మీకు యూజ్ అవుతుంది. సో అవి రాసుకోండి, మీ క్లియర్ గోల్ ఏంటో రాసుకోండి. ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, మెన్షన్ చేసినవన్నీ రాసుకోండి. మీరు ఖచ్చితంగా యు ఆర్ ద బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.